ఎంత పని చేసినా కొంచెం సమస్య ఉంటుంది కదా, ఏదైనా ఒకటి ఉంటుంది కదా. కామన్, అన్ని మున్సిపల్ కామనే కదా. సమస్యలు సమస్యలు అంటే అన్నీ తీరినాయి. ఈయనకి అండర్ డ్రైన్లు అవి మిగిలినే ఉంటాయి అంతే. మ్యాక్సిమం చేసారు, అందరు చేస్తారు కదా, అన్ని పార్టీలు చేస్తారు కదా. ఓకే. ఏ పార్టీ బాగుంది మీ దగ్గర? ఇప్పుడు ఏం చెప్పలేం అంటే వీళ్ళ పార్టీతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం. మున్సిపల్ ఎలక్షన్స్ రిజర్వేషన్ ఏమొచ్చింది చైర్మన్ జనరల్ జనరల్ సార్ పోటీ ఎక్కువ ఉంటుంది. పోటీ మాత్రం బీసీ వచ్చినా జనరల్ వచ్చినా పోటీ ఉంటుంది. ఒక కౌన్సిలర్ వ్యక్తిని చూసి వేస్తారు తప్ప పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు గతం ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పులు జరిగినాయా గతంతో పోలిస్తే మున్సిపల్ ఎలక్షన్స్లో? మున్సిపల్ అయినాక జరుగుతాయి కదా, ఆటోమేటిక్ పనులు జరుగుతాయి కదా, జరగకుండా ఎందుకుంటాయి. ఈ షటర్లకు సంబంధించి ఇష్యూ ఆ మధ్యలో బాగా తెర మీదకి వచ్చింది, మళ్ళీ ఎవరు మాట్లాడుతారు, ఏముంది అసలు అందులో? అధికారులు చూసుకోవాలి కదా, అధికారులు చూసుకోవాలి కదా, అధికారులు చూసుకోవాలి. అది అధికారులకు తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు మున్సిపాలిటీకి ఏమైనా ఆదాయ మార్గాలు ఉన్నాయా మీ శంకరపల్లికి దీనికి సంబంధించి? చేసుకుంటే మసాదాలు ఉన్నాయి, చేసుకుంటుండయి, చేసుకోకపోతుండయి. ఏ పార్టీ బాగుంటుంది? ఏమంటున్నా వ్యక్తిగతంగానే ఉంటుంది ఇక్కడ, పార్టీకి ఏ పార్టీ సంబంధం లేదు. ఇక్కడ వ్యక్తిని బట్టి ఓటేస్తారు, పార్టీని బట్టి ఓటేరు. చైర్మన్ పదవి లాస్ట్ పార్టీ వైజ్నే కదా, పార్టీ గుర్తు మీద అంటే అన్ని పార్టీలు గెలిస్తే తెలుసు కదా. ఇప్పుడు 6-7 కౌన్సిల్ 8 కౌన్సిల్ గెలవాలి కదా వాళ్ళు కూడా. అన్ని వేరే వస్తాయి, వ్యక్తిని బట్టే పోతుంది కదా. జనాలు అయితే ఇక్కడ పార్టీని చూడరు, వ్యక్తినే చూస్తారు.